ప్రేమను గెలిపించిన భగవద్గీత. పల్లెటూరులో ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. వారిద్దరి పేర్లు సీత, రాము. చిన్నతనం నుంచే కలిసే పెరిగిన వారి మధ్య ప్రేమ చిగురించింది. కాని వారి కులాలు వేరు, ఆర్థిక నేపథ్యం కూడా వేరు. ఇది పెద్దల మధ్య సమస్యలకు దారితీసింది. ఇద్దరి కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించలేదు. తమ బిడ్డలను వేరు చెయ్యాలని ప్రయత్నించాయి. సీత తండ్రి గొప్ప పండితుడు, రాము తండ్రి సాధారణ రైతు. సీత తండ్రి, మాకు మా పరువు ముఖ్యం, ఈ పెళ్లి జరగదు అని ఖరాఖండిగా చెప్పాడు. రాము తండ్రి కూడా, మామూలుగానే మా బతుకు గడవటం కష్టం, ఇప్పుడు ఈ కుల సమస్యలు మాకెందుకు అని నిరాశగా అన్నాడు. సీతారాము వారి పెద్దలను ఎలా ఒప్పించాలో తెలియక కుమిలిపోయారు. అలాంటి క్లిష్ట సమయంలో సీత తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. నేను నీకొక పరీక్ష పెడతాను, దానిలో నువ్వు గెలిస్తే నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాను అని రాముతో అన్నాడు. రాము ఉత్సాహంగా, సరే, ఎలాంటి పరీక్ష అయినా సిద్ధం అని జవాబిచ్చాడు. సీత తండ్రి, సరే, నీకు భగవద్గీతలో నేను చెప్పే శ్లోకాలకు అర్థం చెప్పాలి, అది కూడా అందరి ముందు అన్నాడు. రాము చదువులో గొప్పవాడు కాదు, కాని సీతంటే ప్రాణం. భగవద్గీత గురించి అతనికి ఏమీ తెలియదు. రాము ఈ పరీక్ష గురించి సీతకు చెప్పాడు. సీత ఆందోళన పడింది. రాము, నువ్వు చదువులో అంత గొప్పవాడివి కాదు, ఎలా ఈ పరీక్షలో గెలుస్తావు అని అడిగింది. రాము నవ్వుతూ, నా ప్రేమ గెలుస్తుంది సీతా, నా ప్రేమకు భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి, మనం భగవద్గీతలో ఏముందో కలిసి నేర్చుకుందాం అన్నాడు. అప్పుడు సీతారాము ఇద్దరూ కలిసి భగవద్గీతను చదవడం మొదలుపెట్టారు. సీత తన తండ్రి దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని రాముకు వివరించింది. రాము భక్తితో, ప్రేమతో గీతలోని ప్రతి శ్లోకాన్ని హృదయపూర్వకంగా అర్థం చేసుకున్నాడు. ధర్మాన్ని నిలబెట్టటం కోసం అర్జునుడు ఎలా పోరాడాలో కృష్ణుడు చెప్పాడో, అలాగే మనం కూడా మన ప్రేమను నిలబెట్టుకోవడానికి పోరాడాలి అని రాము అన్నాడు. పరీక్ష రోజు వచ్చింది. పల్లెజనమంతా కూర్చున్నారు. సీత తండ్రి రాముని పరీక్షించడం మొదలుపెట్టారు. అతను అడిగిన శ్లోకాలకు రాము సులభంగా అర్థం చెప్పాడు. రాము చెప్పిన సమాధానాలు విని సీత తండ్రి ఆశ్చర్యపోయాడు. భగవద్గీతను కేవలం చదువుతో అర్థం చేసుకోవడం కంటే హృదయంతో అర్థం చేసుకోవడమే గొప్ప అని రాము నిరూపించాడు. రాము ఇచ్చిన సమాధానాలు విని సీత కళ్ళు చెమర్చాయి. రాము జ్ఞానం పట్ల, సీత పట్ల అతనికున్న ప్రేమ పట్ల ఆయనకు గౌరవం కలిగింది. నిజమే, కులం, ధనం కాదు, ప్రేమ, మంచి మనసు ముఖ్యం అని ఆయన అనుకున్నాడు. ఆఖర్లో సీత తండ్రి తన కూతురిని రాముకు ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించాడు. భగవద్గీతలోని జ్ఞానం సీతారాముల ప్రేమను కలిపింది. వారి ప్రేమకు, ఆదర్శాలకు గ్రామంలోని ప్రజలందరూ గౌరవంగా తలవంచారు. భగవద్గీత కేవలం ఒక పవిత్ర గ్రంథం కాదు, అది ప్రేమను, జ్ఞానాన్ని కలిపే గొప్ప గ్రంథం అని వారందరికీ నిరూపించారు. వారి పెళ్లి వైభవంగా జరిగింది. గ్రామస్థులందరూ వారిని ఆశీర్వదించారు. సీత తండ్రి తన తప్పు తెలుసుకొని రాముని అల్లుడిగా కాకుండా సొంత కొడుకుగా చూసుకున్నాడు. రాము, సీతలది కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, ఒకరికొకరు తోడుగా నిలిచే గొప్ప స్నేహం. వారిద్దరూ కలిసి గ్రామంలోని యువతకు భగవద్గీతలోని శ్లోకాల అర్థాలను, జీవితానికి ఎలా వర్తిస్తాయో బోధించడం మొదలుపెట్టారు. వారి ప్రేమ కథ ఒక నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభించింది. భగవద్గీత కేవలం ఒక పవిత్ర గ్రంథం కాదని, అది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రేమను గెలిపించడానికి ఒక మార్గమని చాలామంది యువతీ యువకులు తెలుసుకున్నారు. కులం, సంపద కంటే గుణం, నిజమైన ప్రేమ ఎంత ముఖ్యమో రాము, సీత నిరూపించారు. వారి స్ఫూర్తితో కొన్ని ప్రేమ జంటలు కూడా తమ కుటుంబాలను ఒప్పించగలిగారు. కొంతకాలానికి వారికొక కొడుకు పుట్టాడు. వారు అతనికి అర్జునుడు అని పేరు పెట్టారు. అర్జునుడు తన తల్లిదండ్రుల నుండి ప్రేమ, జ్ఞానం రెండింటినీ నేర్చుకుంటూ పెరిగాడు. సీతారాము జీవితాలు అద్భుతమైన ఉదాహరణగా మారాయి. వారిని చూసి ప్రజలు ప్రేమకు, శాంతికి, జ్ఞానానికి ఉన్న విలువను గుర్తించారు. ఆ గ్రామం ప్రేమ, జ్ఞానం రెండూ కలిసే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. భగవద్గీతలో కృష్ణుడి చెప్పినట్లు ధర్మాన్ని నిలబెట్టడానికి వారు చేసిన పోరాటం చివరికి వారి ప్రేమను మాత్రమే కాకుండా వారి సమాజంలో శాంతిని కూడా నిలబెట్టింది. సీతారాముడకు పుట్టిన కుమారుడు అర్జునుడు పెరుగుతున్న కొద్దీ అతని తల్లిదండ్రుల జీవితం, ప్రేమ కథ అతనిపై లోతైన ప్రభావం చూపాయి. రాము, సీత అతనికి కేవలం పాఠశాల విద్యనే కాదు, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించినట్లు జీవిత పాఠాలను నేర్పారు. నిస్వార్థంగా పనిచెయ్యడం, ధర్మాన్ని పాటించడం, పరువు, కులం కన్నా మానవత్వం గొప్పది
అనే విలువలతో అర్జునుడు పెరిగాడు. అర్జునుడు పెరిగి పెద్దయ్యాక ఆ పల్లెటూరు యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. తన తల్లిదండ్రులు స్థాపించిన ప్రేమ జ్ఞానం అనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. గ్రామాల్లో యువత ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, కులం, ధనం వంటి అడ్డుగోడలను దాటి నిజమైన బంధాలను ఏర్పరచుకోవడానికి అర్జునుడు సహాయం చేశాడు. ఒకసారి పక్క గ్రామంలో అలాంటి సమస్య వచ్చింది. ఒక ధనవంతుడి కూతురు, ఒక పేదవాడి కొడుకు ప్రేమించుకున్నారు. ధనవంతుడు ఈ ప్రేమను ఒప్పుకోలేదు. అప్పుడు అర్జునుడు పెద్దల దగ్గరకు వెళ్లి తన తల్లిదండ్రుల కథని చెప్పాడు. ఒకప్పుడు మా తాతగారు కూడా ఇలాగే అనుకున్నారు, కాని చివరికి ప్రేమను, జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. ప్రేమలో భగవద్గీతలోని నిస్వార్థ ప్రేమ ఉంది అని చెప్పి వారిని ఒప్పించాడు. అర్జునుడు తన తల్లిదండ్రుల ప్రేమ కథను ఒక గ్రంథంగా రాశాడు. ఆ గ్రంథం వేలమందికి స్ఫూర్తినిచ్చింది. సీతారాముల ప్రేమ కథ కేవలం ఒక గ్రామంలోని కథగా మిగిలిపోలేదు. అది తరతరాలకు గుర్తుండే ఆదర్శంగా, మార్గదర్శకంగా మారింది. భగవద్గీత వారికి ప్రేమను మాత్రమే కాదు, సమాజంలో మార్పు తీసుకురావడానికి కావలసిన ధైర్యాన్ని, జ్ఞానాన్ని కూడా ఇచ్చింది. వారి జీవితం ప్రేమ, జ్ఞానం, ఆదర్శాల వారసత్వాన్ని పెంపొందించింది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.